మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. గుద్దుడో తన్నుడో కాదురా, మా ముసలి చచ్చిపోడు కాదురా, లేచిపోయింది. లేచిపోయింది, మా ముసలిది కాదురా. ఏంటి మమ్మీ ఎవడు? అరే లేచిపోయింది, మా ముసలిదో ముసలోడో కాదురా. అరే నువ్వు ఆపురా. అరే లేచిపోయింది మా పుల్ల సంధ్యరా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అరే ఆయన నాకేం తక్కువరా, నాకేం తక్కువ అని అది నన్ను కాదని వేరేటోతో ఎట్లా లేచిపోయిందిరా. ఇదేంట్రా అయితే? అయ్యో సంధ్య, నన్ను ఏకాకి చేసిపోయినామే సంధ్య. అయ్యో అంతే అంటావారా బామ్మది? అవు నిజమేరా. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో. అబ్బా ఆలుగడ్డ లెక్క ఎంత ముందుకున్నది చూస్తే నన్ను కొత్త తినబుద్ధి అవుతుంది. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు యువరాజు ఈరోజు, వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు, వస్తాడు నారాజు. నువ్వెప్పుడు వచ్చినవే? అని పాట మొదలు పెట్టక ముందే వచ్చిన. చూసినవానే చూసిన. వస్తాడు నారాజు అని రోజు వాడుతున్నాం. ఆ రాజు వచ్చేది లేదు, ఈడొచ్చి పీకేది లేదు. గంత మాట ఉన్నవేంది? ఇలా కాలగాన ప్రకారం మేము కలుసుకుంటామే. ఇది కాలజ్ఞానం ప్రకారమా? అదేనే ఇవాళ పొద్దుగాల రాశి ఫలాలల్లా నా కలర రాకుమారు కలుతారని చెప్పింది. అవునా? ఇంతకీ నీ కలల రాకుమారుడు ఎట్లుంటాడే అక్క? జర చెప్పరాదు. అయినా నాకన్నా ఎక్కుతుందిగా నీకే ఉన్నట్టున్నది కానీ అయినా అయినా
బ్లర్ బ్లర్గా అనిపిస్తాండే కలలా అస్సలకే క్లారిటీ లేదు. బ్లర్ బ్లర్ అనిపిస్తాండా? మరి బయట కనబడితే ఎట్లా గుర్తుపడతావు అక్క? అంటే అది ఆయన చూడంగానే ఆగులు కాలు చేతులన్నీ గజ్జగా జంకుతాయి. ఆ తర్వాత కళ్ళ చక్కెర వచ్చి కింద పడతావా? కాదే ఎలా ఉలవాడతా. అయినా ఈ బర్రెకు తగ్గట్టు దున్నపోతే ఎక్కడుందో ఏమో. ఎటువంటి చెప్పులు కావాలి? అరే బామ్మర్ది, ఈ వాడకు ఒక్క సుత అందమైన అమ్మాయి కనిపించలేదురా. బర్రెదో కర్రదో ఎర్రదో ఏదో ఒకటి నాకు జోడు దొరుకుతాయి. సరే కాని బామ్మర్ది, ఏ గుడికో ఏ బడికన్నా పోదాం పారా. ఒక్క శాతం లవ్ స్టోరీలన్నీ గుళ్ళోనో బల్లోనో మొదలైతే కదరా. ఇప్పుడు బడికోతే నవ్వుతాడు. ఓ దేవుడా, ఎలాగైనా నా దేవత నీ గుడికొచ్చేలాగా చూడు స్వామి. అబ్బా అచ్చం మన్మధులు లెక్కున్నాడే. మన్మధుడు కాదే, మహేష్ బాబోలా సుట్టం. అయినా మహేష్ బాబుల సుట్టమైతే మనూరికి ఎందుకు వచ్చిండే? ఏదో భూమి పట్ట కోసం వచ్చిండక్క. ఏంది పట్ట కోసం వచ్చిండా? అయితే పైసలు బాగానే ఉన్నట్టున్నాయి. ఎట్లా ఏజ్ అయినా ఆ పూరని పట్టాలే. పోరన్ని పట్టుడు కాదు, ఆల్రెడీ ఆయనకు ఒక పౌడర్ పుట్టిండు. పూరడు మంచిగా స్మార్ట్గా ఉన్నాడు. గప్పుడే సంతానమైందా అనే అయినా ఇవన్నీ నీకెట్లా తెలిసే? ఆ పోరని పట్టింది ఎవరో కాదక్క, మా అక్కనే. ఆ పొలగాన్ని నీకు బాగలేడు కానీ ఇంకొక పొలగాన్ని చూసుకుండు.
ఏమోరా గుండెల్లో ఏదో తెలియని అల్లర్జడి మొదలైందిరా. అయితే మా అక్క తంది కావచ్చు బావా. అయ్యో శివరాయ మాయే ఎనకటి దానికి సరిపోయే అయ్యో శివరాయ మాయే ఎనకటి దానికి సరిపోయే అసకన్న ఒక బర్రుండే బర్రకు తగదున్న పోతుండే అసకన్న ఒక బర్రుండే బర్రకు తగదున్న పోతుండే ఎర్ర పరిసి వయసున్న దుంకిపాయ నాగలిరిగిపాయ నవ్వుల పాలాయే ఏంద్రా పొడా కప్ప నోరు తెరిచినట్టు గట్ల నోరు తెరుస్తాను. నిన్ను చూసి తెలియలేదే ఉదయాన్ని చూసి తెలిసిన. మీ వాడేమన్నా బక్క ఉన్నాడా? ఉన్న బోతలు ఉన్నాడు. మా బాబాయ్ తున్న పోతలేకున్నాడు. నీ అక్క బాబాయ్ లెక్కుంది. నువ్వెందుకు తెచ్చినావే కప్ప లెక్క నోరు? నిన్ను చూసి ఏం తెరవలేదురా, మీ బాబాని చూసి తెరిచిన. సరే నేను పోతున్నావే ఎలుక పిల్లంటున్నావు, నా గురించి నీకెందుకురా? చెప్పలే బుజ్జి, నువ్వేమో అయిపోతున్నావా కడకపోతున్నావా? బుజ్జి అన్నా అనుకో బజ్జి రాలగొడతా. పెద్దోళ్ళ మన ఇంటికే అవసరమ్మా. సరే రా దారపోదాం. వీడి సంగతి చెప్తావు. నీకు సంగతి చెప్తా. అందమైన అమ్మాయిలను ఎప్పుడు చూడలేదా? బాగా సిగ్గుపడతాను. అంటే ఇంత అందమైన అమ్మాయిని దగ్గర నుంచి చూసుడు ఇదే ఫస్ట్ టైం. అందుకే సిగ్గు అవుతుంది నాకు. ఇగో ఇగో నువ్వు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉన్నావు. అయితే కానీ ఈ ముద్దుగుమ్మ పేరేంటిదో? నా పేరా చిట్టమ్మ. అయితేవానే కానీ నీ పేరేం పేరు? నా పేరు లడ్డు బాబు. అవునా? అందుకే బోంది లడ్డులు ఎక్కున్నావు. అందుకే బోంది లడ్డులు ఎక్కున్నావు. ఈ బూందీ లడ్డు నీలాంటి రవ్వ లడ్డు కోసమే ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఈ రవ్వ లడ్డు కూడా ఇన్ని రోజులు నీలాంటి బోంది లడ్డు కోసమే ఎదురు చూసింది. ఆహా అయితే కానీ నిన్నొకసారి గిచ్చచ్చా? ఎందుకు? నీది పింకే నాది పింకే, అందుకే గిచ్చచ్చా అని అడిగిన. సేమ్ పించ్. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు ఏడేడు లోకాలు పలికే తథాస్తు. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు ఏడేడు లోకాలు పలికే తథాస్తు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వాక్ వీడియోస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన